లక్ష్యం సాధించాలన్న తపన ఉంటే విభిన్న ప్రతిభావంతులు కూడా సులభంగా సాధించగలరు. ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదు. దివ్యాంగులు అన్ని విధాలుగా అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు ఘనంగా జరిగాయి. ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి కె కవిత అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఆర్సీఎం స్కూల్ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులైన పురుషులకు, మహిళలకు, పిల్లలకు పోటీలను నిర్వహించారు. అంధత్వం, వినికిడి లోపం ఉన్న వారికి పరుగు పందెం, ఆర్థోపెడిక్ వారికి నడక లోపం ఉన్న వారికి కూటీ డ్రైవింగ్, క్రికెట్, చదరంగం, షార్ట్ ఫుట్, 50 మీటర్ల పరుగు పందెం తదితర పోటీలు విభిన్న ప్రతిభావంతులు ఉత్సాహంగా తలపడ్డారు. ఈ సందర్భంగా కె కవిత మాట్లాడుతూ దివ్యాంగులు చాలా ప్రతిభావంతులని, అన్ని రంగాల్లోనూ ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. లక్ష్యం సాధించాలంటే అంగవైకల్యం అడ్డు రాదని, గెలవాలన్న పట్టుదల, కృషి వారిలో ఉందని పేర్కొన్నారు. జిల్లా క్రీడా శాఖ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం కలుగుతుందని అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎండి గయాజుద్దీన్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్నవారికి వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని, ప్రతిభావంతులైన వారిని గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, కృషి పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, పీఈటీలు, జిల్లాలో వివిధ మండలాల నుంచి 150 మంది విభిన్న ప్రతిభావంతులు పోటీలలో పాల్గొన్నారు. సాగర